అతిథిగా విచ్చేసిన శ్రీ వేడేరి నరసింహారావు గారికి గౌరవంగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమాన్ని చెంచు నిర్వహిస్తాడు. ఫస్ట్ ద డైనమిక్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ చిలుముల శాంతి కుమార్ గారి వేదిక రావాల్సిందే కోరుతున్నాం. ఫస్ట్ రండి. వారి గురించి 2 మాటలు చెప్పేదాకా దిగాను. ఫస్ట్ మనం చెప్పాలి ఏంటంటే అటు అమెరికా ఇటు ఇండియా ఆత్రేయ 2 సినిమాలకి నంది అవార్డు. అసలు ఒక నంది అవార్డులే గగనం అనుకున్న సమయంలో 2 నంది అవార్డు వరుసగా కొట్టి ఇప్పుడు 3-2-1 అనే సినిమాతో దానికి క్యాప్చర్ కూడా చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్. సో ప్రొడ్యూసర్స్ ఆయన ప్లస్ ఇంకొక వేరే వాళ్ళు కలిసి చేశారు. సో ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో ప్రయాణం దాదాపు 15 సంవత్సరాలు, దశాబ్దంన్నర పైగా ప్రయాణం. రాజప్రసాద్ గారి ముఖ చిత్రంతో వేస్తున్నాం కదా. ఈ డైరీకి మరి రాజప్రసాద్ గారికి దీనికి అనుబంధం ఏంటో తెలుసా? అందరికీ ఎక్కువ సినిమా చేసిన డైరెక్టర్ వారు. సో అందుకోసం అని చెప్పి వారు కూడా వస్తున్నారు. రాజప్రసాద్ గారు రానున్నారు. సో ఇప్పుడు చెంచు మిగతా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మా హీరోయిన్ లావణ్య కూడా వచ్చింది. వారికి కూడా వెల్కమ్ చెప్తున్నారు. చందు పిలుస్తారు. చెంచు రానా, ఈ మైక్ తీసుకోండి. 3-2-1 లిరికల్ ఆడియో ముందు. Thank you, sir. Thank you for taking the call for getting all the directors to onto the stage. Yes, something. Hello, Hyderabad. A very warm welcome to everybody present here, our honorable guests, Signature Studios, and my favorite audience. I'd like to tell you guys that we're going to witness a historic event today, the audio launch of our film 3-2-1. Love Marriage versus Arranged. సో ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులందరికీ మేము మళ్ళీ మా 3-2-1 తరపున సహాయంగా మిమ్మల్ని కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఇక్కడ విచ్చేసిన మన ఆడియన్స్ అందరికీ ప్లస్ మన చీఫ్ గెస్ట్ అందరికీ మేము చాలా కృతజ్ఞతతో మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఫస్ట్ మనం మూవీ గురించి మాట్లాడుకునే ముందు, సో మనందరం ఏదో ఒక పాయింట్ ఆఫ్ మన లైఫ్ లో లవ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. మేబీ మన స్కూల్లో, కాలేజ్ లో, లేదా మన పెళ్లి తర్వాతనో సంభవం ఎప్పుడో ఒకప్పుడు మనం లవ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. సో లవ్ అనేది జస్ట్ ఒక చిన్న టైం పీరియడ్ లోనే ఉంటే అంత బాగుంటుంది. లైఫ్ లాంగ్ లవ్ మ్యారేజ్ అంటే ఎంత బాగుంటుంది. లవ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ జీవిస్తే ఇంకెంత బాగుంటుంది. లవ్ లో చెప్తావు ఏంటి? వాట్స్ సో స్పెషల్ అబౌట్ ఇట్? లవ్ లో స్పెషల్ ఏంటా? లవ్ లో ఒక ఫీలింగ్ ఉంటుంది, లవ్ లో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, లవ్ లో ఒక కంపాటిబిలిటీ ఉంటుంది. సో లవ్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఒక మహేష్ బాబు, నమ్రత, ఒక విరాట్, అనుష్క, సో వీళ్ళ కపుల్స్ చూస్తే మనకు తెలుస్తుంది హౌ లవ్ డిఫైన్స్ యూ. చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చినావు నువ్వు. కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ అరేంజ్ మ్యారేజ్. మన దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక చిరు సార్, సురేఖ మ్యామ్, మన జూనియర్ ఎన్టీఆర్, ఇంకా ప్రణతి గారు ఉన్నాయి కదా. అండ్ చెంచు సానియా కూడా. ఓకే సార్. సో లవ్ మ్యారేజెస్ లో రొమాన్స్ ఉంటుంది. మీ అరేంజ్ మ్యారేజెస్ లో ఏముంటుంది? ఏమంటారు? అరేంజ్ మ్యారేజెస్ లో ఒక పీస్ ఉంటుంది. పీసా? లవ్ మ్యారేజెస్ లో బేబీ ఐ లవ్ యూ, బేబీ తిన్నావా, బేబీ ఎక్కడున్నావు, ఇలా ప్రేమగా పిలుచుకుంటాం. మీ అరేంజ్ మ్యారేజెస్ లో ఏముంటుంది? బేబీ గ్యాస్ వచ్చిందా, బేబీ అన్నం వండావా, బేబీ కూర అయిందా? Okay, Chenju, we can do this all day, but let's give the audience what they're here for. Sure. Okay, let's going up onto the crew. మనం ఇక్కడ విచ్చేసిన మన క్రూ మెంబర్స్ తో, మన చీఫ్ గెస్ట్ తో చిన్న ఇంటరాక్టివ్ సెషన్ లాగా చేసుకుందాం. సో ఐ జస్ట్ ఇన్వైట్ our DOP శివ గారు to just share your things about the movie and మీ experience about the movie. అండి ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవ్రీవన్ వాంట్ టు నో వాట్ సిస్టమ్ ఇస్ కరెక్ట్ అని అందరు క్యూరియస్ ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ మా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఐ థింక్ దిస్ మూవీ హ్యాస్ అ వెరీ గ్రేట్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్. ఎలా ఆలోచించాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి. ఐ థింక్ లైఫ్ హెస్ బికమ్ గ్యాంబుల్. సో బిగ్గెస్ట్ డెసిషన్ ఈ లైఫ్ లో మ్యారేజ్. అది పోయింది అంటే మొత్తం పోయింది అన్నట్టే ఉంది లైఫ్ ఇప్పుడు. సో
దానికి ఎంత కరెక్ట్ అనాలిసిస్ కావాలి, ఎంత రైట్ వే ఆఫ్ చూసింగ్ పార్ట్నర్, అదంతా ఎంత నార్మలైజ్ అయిపోతుంది, ఎంత సింప్లిఫై అయిపోతుంది అన్నట్టు అయిపోయింది. సో ఆ డెసిషన్ మేకింగ్ ని ఎంత సింపుల్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీలో అనేది మనం చూడొచ్చు. అండ్ ఈ మూవీని ఫెయిల్యూర్ చేశారు అని అంటే ఇది ఆడియన్స్ ఈ ఒక స్పోర్ట్ అంటారు, అంటే లైక్ మూవీస్ మంచి మూవీస్ రావట్లేదు అది ఇది అని అంటుంటారు. మంచి మూవీస్ వస్తే ఎంకరేజ్ చేయరు, అప్పుడు కమర్షియల్ మూవీసే అని, అంటే మనం జనరల్ గా ఏదైతే ఒక క్లీషేట్ జనరిక్ మూవీస్ ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నామో అవే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే ప్రొడ్యూసర్స్ కి కానీ వేరే డైరెక్టర్స్ కానీ ఇలాంటి స్టోరీస్ రాయడం మళ్ళీ ఒక స్కోప్ దొరుకుతుంది. సో ఐ హోప్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ opportunity to watch this movie and promote it as well, so that we can have a great movies of this genre and of this style of making, which will enhance the beauty of telling a story in a clean, beautiful way, where everyone, including the old and the kids and the new generation, can watch the movie with no disturbances. And మనం ఇంట్లో ఎవరితో చూడొచ్చు. So that's the way of watching movie which we had in the past. Now again after long back we are getting to see the movie in this style. So I hope everyone will watch this movie and encourage it. Thank you everyone for coming. Have a great night. Thank you, Shiva Garu. Thank you for your words. Going forward, so yeah. సో మన హీరో గారు రావడానికి కొంచెం టైం పట్టచ్చు, హీరో గారు వచ్చేస్తున్నారు. ఈ లోపల మన బ్యూటిఫుల్ హీరోయిన్ గారిని విల్ ఇన్వైట్. సో షార్ట్ ఫిలిమ్స్ నుండి బిగ్ స్క్రీన్స్ వరకు తన టాలెంట్ తో ఆడియన్స్ హార్ట్స్ గెలుచుకొని అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్ లాంటి మెమరబుల్ మూవీతో రికగ్నిషన్ పొంది ఇప్పుడు ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ కి స్టెప్స్ వేస్తూ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ పారడైజ్ లో ఒక ప్రిడామినెంట్ రోల్ చేస్తూ కనబడబోతుంది. My 3-2-1 cinema heroine, beautiful, talented and super confident actress Lavanya Sahukara. Audience, anta ready unnara? Yeah, please come on to the stage. Please. Yeah. సో గోయింగ్ ఫార్వర్డ్ మేము మన స్టేజ్ మీద ఉన్న పెద్దల్ని కొంచెం మాట్లాడాలనుకుంటున్నాము. సో మీ అందరికీ తెలుసు బెల్లం వేణుమాధవ్ గారు హార్డ్ వర్కర్, బెల్లం వేణుమాధవ్ గారు గ్రేట్ థింగ్ సార్. అగైన్ మన 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 పూజలు మరియు చాలా ప్రముఖ డైరెక్టర్ గారు మన రేలంగి గారితో చిన్న మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్ మేము అడుగుతాం సార్, మేము క్వశ్చన్స్ అడుగుతాం సార్. సో సార్ మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే సార్, అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు. సో నేను ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ కొంచెం ఆపోజిట్ సార్. అయితే సార్ మీ లైఫ్ లో 3-2-1, మీ అరేంజ్ మ్యారేజ్ లో 3-2-1 అంటే ఒక 3 థింగ్స్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? వాట్ ఆర్ యువర్ 3-2-1 యువర్ అరేంజ్ మ్యారేజ్? మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? దీస్ 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. 1980లో మ్యారేజ్ అయింది, 79. యా సార్. 79 లో అరేంజ్ మ్యారేజ్ అవ్వగానే 80లో డైరెక్టర్ అయ్యాను. ఓ మై గాడ్. 81లో మా అబ్బాయి పుట్టాడు, 82లో అబ్బాయి పుట్టాడు. అప్పటి నుంచి నాకు వరుసగా 70 సినిమాలు చేశాను. లక్కీ. సూపర్ సార్, సూపర్ ఆన్సర్ సార్. సో మీరు టీమ్ అరేంజ్ మ్యారేజ్ అంటారు. సో యూ బిలాంగ్స్ టు టీమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నో లవ్ మ్యారేజెస్ లో కూడా సక్సెస్ అయ్యి అద్భుతంగా ఉన్నవాడి వ్యక్తులు ఉన్నారండి, ఎందుకు లేదు? సూపర్ గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు లవ్ మ్యారేజెస్ లో కూడా. అరేంజ్ మ్యారేజెస్ లో కూడా డిస్ప్యూట్స్ తో ఉన్నవాళ్ళు ఉన్నారు, లవ్ మ్యారేజెస్ లో కూడా ఉన్నారు. బట్ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, అబ్బాయి అమ్మాయి మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మన మూవీ డైరెక్టర్ గారు శాంతి సార్ గురించి ఒక చిన్న క్రిస్ప్ గా, అంటే శాంతి సార్ గురించి చాలా క్రిస్ప్ గా చెప్పలేము, లాట్ ఆఫ్ థింగ్స్. సో శాంతి సార్ గారు he started as a software engineer. సో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ప్యాషన్ ని ఎక్కడా వదలకుండా స్టిల్ ఆయన వర్క్ బిజీగా ఉన్న ఆయన స్టోరీస్ రాసుకుంటూ ఆయన సొంతంగా ఒక మూవీ మీద ప్యాషన్ తో చాలా మూవీస్, అంటే చాలా మంచి మూవీస్ తీసినవి, చాలా తక్కువ మూవీస్ అయినా చాలా మంచి మూవీస్, సోషల్ ఇంపాక్ట్ ఉన్న మూవీస్, ఒక యూత్ ఎలా ఉండాలి, యూత్ ఎలా ఎదగాలి,
యూత్ కి రెస్పాన్సిబిలిటీస్ ఎలా నేర్పించాలి, ఒక పేరెంట్స్ వాళ్ళ కూతుర్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఏం ఇవ్వాలి. సో ఇలాంటి క్వాలిటీస్ తో ఒక మూవీస్ తీస్తూ మనందరినీ చాలా ఇన్స్పైర్ చేస్తూ మనందరికీ చాలా నాలెడ్జ్ ని పెంచుతున్నందుకు శాంతి సార్, వి ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. And also, sir, we have 2 questions for you again. So Shanti sir, so the concept bonds, 3, 2, 1 love versus arranged. So what is your inspiration to do this movie, sir? అంటే మీరు ఏ ఇన్స్పిరేషన్ పెట్టుకొని ఈ మూవీ స్టార్ట్ చేశారు? ఇందాకే చెప్పావు కదా, సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మూవీ చేశాను. డెల్మా చాలా మందికి ఉంటుంది, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు యాజ్ డేస్ ఆర్ పాసింగ్ బై లవ్ మ్యారేజ్ ట్రెండ్ పెరుగుతా ఉంది, అలాగే అరేంజ్ మ్యారేజ్ తక్కువ అంటే అది కాదు. ఇందాక రీలింగ్ గారు చెప్పినట్టు దే ఆర్ ఆల్సో రైట్. సో విచ్ ఈస్ రైట్? ఇప్పుడు మీరు పర్సంటేజ్ డివోర్సెస్ తీసుకుంటే లవ్ మ్యారేజ్ లోనే డివోర్స్ రేట్ ఎక్కువ, మరి అరేంజ్ మ్యారేజ్ లో డివోర్స్ రేట్ తక్కువ. అలాగని చెప్పేసి అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్. ఈ సినిమా చూస్తే మీకు విత్ సైంటిఫిక్ అనాలిసిస్ తో పాటు అసలు వాట్ ఈస్ కాజింగ్ దిస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నది విశ్లేషిస్తూనే ఒక మంచి సందేశం అని కూడా ఎంటర్టైన్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో, భావోద్వేగాలు ఉంటాయి, సందేశం ఉంటుంది, అన్ని ఉంటాయి. సో నువ్వు అడిగిన క్వశ్చన్ నేరుగా చెప్పాలంటే ఒక సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. Sure, sir. Thank you. Sir, one more last question. Sure. What is the audience like? What are the 3 things that you said this audience should watch this movie? ఈ 3 things ఖచ్చితంగా మీరు ఏం చెప్తారు ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి? 3 reasons. 3, 2, 1. ఆడియన్స్ ఇప్పుడు ఇది అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమా. ముఖ్యంగా పేరెంట్స్, కాలం మారుతున్న ప్రతి పేరెంట్స్ లో కూడా కొంత మార్పు రావాలి. సో పాతకాలం పద్ధతులు అన్ని విధాలుగా అన్ని కాలాల్లో యాక్ట్ అవ్వకపోవచ్చు. సో ఏ రకంగా వాళ్ళు మార్పు రావాలి అనేది పెద్దవాళ్ళు చూడదగినది సినిమా. అలాగే యూత్ లో ఇందాక అన్నట్టుగా లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్. సో దీంట్లో ఏది బెటరు అన్నది, బెటరా కాదా అన్నది మాట పక్కన పెడితే అసలు వారిద్దరూ అన్యోన్యంగా ఉండాలంటే కావాల్సింది ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి తప్పకుండా. Sure, sir. Thank you, sir. Yeah. So we pass on mic to our Lavanya. సో ఇప్పుడు సార్ వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు, మోటివేషన్ ఇచ్చారు, సోషల్ ఇంపాక్ట్ గురించి చెప్తారు. బట్ లావణ్య ఐ థింక్ సో ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు. సో మిమ్మల్ని మాత్రం అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అని అడగము. ఇట్స్ అప్ టు యూ. మీరు లవ్ మ్యారేజ్ చేసిన, అరేంజ్ మ్యారేజ్ చేసిన, వాట్ ఆర్ 3 qualities you see in your partner? మీకు ఏ 3 qualities కావాలి మీ పార్ట్నర్ లో? ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ రేలంగి సార్ అండ్ వేణుమాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్రసింగ్ యువర్ ఈవెంట్. అండ్ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా ఈరోజు మా ఈవెంట్ చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. సో 3 qualities అంటే, సో ఏ రిలేషన్షిప్ అయినా ముందుకెళ్ళి ఫ్యూచర్ ఎంత బాగుండాలన్నా ఫస్ట్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ గా ఒకరికొకరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో ఆటోమేటిక్ గా లవ్, అండర్స్టాండింగ్, కేరింగ్ అన్ని వస్తాయి అని నేను నమ్ముతాను. సో రెస్పెక్ట్ ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ గివ్ రెస్పెక్ట్ అంతే. ఓకే, మీరు ఒకటే క్వాలిటీ చెప్పారు, అది ఒకటి చాలు, మిగతా అన్ని వస్తాయి ఆటోమేటిక్. Sure. Thank you for that. Can you share your experience working in this movie? ఎలా అనిపించింది మీకు? Like what are the things that you learned from this movie? First of all, I'm very happy to work for this film under Shanti sir, because sir ఉన్నంత కూల్ గా, అంత ప్రశాంతంగా నేను ఇప్పుడు చూడలేదు. చాలా ప్రశాంతంగా, ఎక్కడైనా ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉంటే అమ్మాయిలాగా, అమ్మాయిలాగా, సో అంత ప్రశాంతమైన సెట్ లోని అంత ప్రశాంతంగా చెప్తున్న మూవీ ఉన్నన్ని రోజులు మేము ఎన్ని రోజులు అయితే వర్క్ చేసామో చాలా కూల్ గా, పీస్ఫుల్ గా అయిపోయింది. అండ్ నా కో ఆర్టిస్ట్ మోహిత్ గాని, వెన్నెల, వివాన్, సో వీళ్ళందరూ ఒకే సిమిలర్ ఏజ్ గ్రూప్. చెంచు ఆల్సో ప్లేడ్ ఏ రోల్. సో అందరూ ఒకే ఏజ్ గ్రూప్ అవడం వల్ల ఫన్ లో ఒక మంచి సెట్ ఉండేది, ఒక సెట్ లో మంచి ఫన్ ఉండేది, సో బాగుండేది. సో చాలా ఒక మంచి ఒక ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది మూవీలో వర్క్ చేసిన అన్ని రోజులు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. Thank you for your golden words. ని ఫీల్ చేయడం, డైలాగ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, విజువల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, కానీ మన హార్ట్ కి ఏం టచ్ చేస్తుంది? తన మ్యూజిక్, కరెక్ట్? సో లెట్స్ కాల్ అపాన్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. సో బిఫోర్ కాలింగ్, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మన శాంతి సార్ తో ప్రీవియస్ కూడా ఒక మూవీలో వర్క్ చేశారు, ఇండియన్ బ్యూటీ అని. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు he creates magic with his melodious scores.
So we invite our music director Shri B. Joy Kelvin Garu to the stage. Yeah, thank you, sir. You can share your views about the movie. గుడ్ ఈవినింగ్ ఎవరివన్, ఇచ్చేసిన పెద్దలందరికీ, ఆడియన్స్ కి థ్యాంక్స్. నాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన శాంతి గారికి నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు, రామాంజు గారు అండ్ శాంతి గారు. శాంతి గారు చాలా చేశారు ఈ మూవీలో. ఆయనే రాశారు స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా నాకు హెల్ప్ చేశారు. ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయండి. ఒకటి డ్యూయట్ సాంగ్ శాంతి గారే రాశారు. సింగర్ వచ్చేసి హరిణి గారు, సాయి చరణ్ గారు పాడారు. ఎందుకంటే లిరిసిస్ట్ మోనశ్రీ మలిక్ గారు చాలా బాగా ఎద తడిపిన మేఘమే అనే ఒక చాలా మంచి బిట్ సాంగ్ రాశారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ ఈ మూవీ చూడాలని, ఈ మూవీలో ఉన్న కంటెంట్ తెలుసుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఇలా పాటలు ఎలా వచ్చినాయో రీ రికార్డింగ్ కూడా అంత బాగా వచ్చిందండి. సో నేను ఫస్ట్ థ్యాంక్స్ టు శాంతి గారు, డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇండియన్ బ్యూటీ కూడా సార్తో వర్క్ చేశాను. సో ఇది కూడా ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అప్పుడే వదిలేము. సో మీరు కూడా ఏ టీమ్ అడుగుతాం మేము. మీరు లవ్ మ్యారేజ్ టీమా, అరేంజ్ మ్యారేజ్ టీమా సార్? షూర్ సార్. సో మీరు కూడా అరేంజ్ మ్యారేజ్ టీమ్ అయితే ఇద్దరు 3 ఓట్స్ మీరు అరేంజ్ మ్యారేజ్ ఉన్నారు సార్. నేను చూస్తాను లవ్ మ్యారేజ్ టీమ్ ఎవరు వస్తారు. సో నెక్స్ట్ కాలింగ్ అపాన్ ఆర్ Now that we know that music puts in the soul into any movie, we also need to understand that the thing that brings a song alive are its lyrics. So let's call upon our lyricist. సో మన లిరిసిస్ట్ గారు మన లిరిసిస్ట్ గారు 3000 సాంగ్స్ పై రాసి కె రాఘవేంద్రరావు గారు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర చాలా సాంగ్స్ తను రాసి పాడించి మన 3-2-1 మూవీకి వండర్ఫుల్ లిరిక్స్ అందించిన క్రియేటివ్ పర్సనాలిటీ లిరిసిస్ట్ మౌనిశ్రీ మాలిక్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మలిక్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని వేడుకుంటున్నాం. ఆత్మీయ ఆంతరంగిక మిత్రుడు వేణు మాధవ్ గారు సంపాదిస్తున్నారు. అలాగే అది నాకు చాలా ఆంతరంగిక మిత్రుడు మా వేణన్న. ఆయన అధ్యక్షతలు జరుగుతున్నటువంటి ఆయన డైరీ కార్యక్రమంలో ఒక ప్రధానంగా భూమికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు చలనచిత్ర 85 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య రసానికి సంబంధించి మనం ముగ్గురు వ్యక్తులను మనం మర్చిపోకూడదు. ఒకరు జంధ్యాల గారు, ఒకరు ఈవి సత్యనారాయణ గారు, ఒకరు రేలంగి నరసింహ. వారి పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలుగా లిఖించబడి ఉన్నాయి, లిఖించబడతాయి కాదు. ఎన్ని అద్భుతాలు. నేను నా ఫస్ట్ సినిమా నేను సార్ చూసింది చిన్నోడు పెద్దోడు. వాడే బ్యూటిఫుల్ లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. మ్యూజిక్ మీద వారికి ఉన్నటువంటి అనన్య సామాన్యమైన ప్రేమ ఎవరికి లేదు. అలాంటి ఒక గొప్ప మహనీయ అవడం అనేది ఈ 3-2-1 సినిమా చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. తర్వాత నేను దాదాపుగా ఒక 1200 పైచిలకు పాటలు రాసినటువంటి వ్యక్తిని. నా పేరు మౌనశ్రీ మల్లిక్. నేను టెలివిజన్ రంగంలో దాదాపుగా ఒక 1000 పాటలు రాశాను. సినిమాకు సంబంధించి ఒక 200 పాటలు రాశాను. మా వేణలకు తెలుసు. అయితే వారి గురించి ఒక గొప్ప మాట చెప్పాలనుకున్నాను. ఆమె మరి ఏంటంటే కె రాఘవేంద్రరావు గారు వీరి రచనను మెచ్చి రెగ్యులర్ గా ప్రోత్సహించిన గొప్ప రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు. అట్లాగే నాకు తెలిసి ప్రపంచ రికార్డ్ సృష్టించారు ఆయన ఎక్కువ పాటలు రాసి టీవీ రంగంలో. గ్రేట్, కంగ్రాట్స్. అయితే ఆ మాననీయ వ్యక్తి ముఖ్య అతిథిగా రావడం అనేది మనం చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం అని చెప్పాను. నేను చాలా మంది దర్శకులతో పనిచేశాను. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, శివనాగేశ్వర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేశాను. సో నాకు ఇక్కడ ఈ సినిమాకు కథ కర్త కర్మక్రియ అయినటువంటి శాంతి కుమార్ గారిని నేను మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంట్లో కలిశాను.
ఈ పాటకు సంబంధించి ప్రేమను ఒక శిఖరాయమానంగా అభివ్యక్తం చేయగల ఒక కవి గురించి ఎదుగు వెతుకుతున్నారు. వాళ్ళు రెగ్యులర్ గా పాటలు రాసేటువంటి వాళ్ళది కాకుండా ఒక కవితాత్మకమైనటువంటి హృదయంగమైనటువంటి ఆ లలితమైనటువంటి ఆ భావాలను, ఆ పెయిన్ఫుల్ ఒక శిఖరాయమానంగా అభివ్యక్తం చేసినటువంటి ఒక కవి గురించి వెతుకుతున్నప్పుడు జాయ్ కెల్విన్ ద్వారా, సందీప్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జాయ్నే అలాంటి వ్యక్తి ఉన్నాడా అని వెంటనే నన్ను నమ్మి వాళ్ళ ఇంటికి పిలిచాడు. నేను రాసిన 2.5 నిమిషాల పాటకు 2.5 గంటలు నాకు కథ చెప్పారు. 2.5 గంటల పాట రూపకల్పన ఎలా చేయాలి, అక్కడ వాళ్ళ అమ్మ చనిపోతుంది ఒక పాట, అక్కడ హీరోయిన్ కు బాధపడుతుంది ఒక పాట, అలా కాదు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ సీన్ బై సీన్, సీన్ టు సీన్ చెప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇది లీడ్ సీన్, ఇక్కడ పాట మొదలవుతుందని చెప్పి పాటకు అంటే పాట ఆ పురిటి వేదన ఎలా ఉంటుందో తెలియజెప్పి, నేను నార్మల్ గా అంటే ఒక కె విశ్వనాథ్ గారు ఒకసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పాట రాయించడానికి పిలిపించినప్పుడు మేము విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినా కూడా మాకు నచ్చకపోతే తీసుకోమని చెప్పారు ఫస్ట్. అలా చాలా బాగుండాలండి పాట ఎన్ని వెర్షన్స్ అయినా రాయణ గారు బాగుండాలని చెప్పిన తర్వాత ఆ కథ మొత్తం చెప్పి పాట ఇలా ఉండాలి అని లిరికల్ షీట్ మొత్తం నా బ్రెయిన్ లో పెట్టి ఒక అద్భుతమైనటువంటి పాట, నేను రాసిన పాటనే అద్భుతమని నేను అనడం లేదు, అద్భుతమైన పాట పుట్టడానికి ప్రేరణనిచ్చినటువంటి దర్శకుడు శాంతి కుమార్ గారు. నేను తర్వాత వారు చేసినటువంటి సినిమాలు ఇండియన్ బ్యూటీ చూశాను, తర్వాత ఇటు అమెరికా అటు ఇండియా నేను చూడలేకపోయాను. ఆ తర్వాత ఆత్రేయ కూడా చూడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అది నేను వారి దగ్గర చూస్తాను. ఆత్రేయ అనే సినిమా చాలా మంచి సినిమా. నేను ఎన్నో సినిమాలకు పనిచేసినప్పటికీ కొన్ని మంచి సినిమాలు, మంచి కథతో వచ్చినటువంటి సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒక శతమానం భవతి లాంటి గొప్ప చిత్రాన్ని తీశారు. నేను ఈ సినిమా చూసి మాట్లాడుతున్నాను. మీకు శతమానం భవతి లాంటి గొప్ప అనుభూతి మిగిల్చకపోతే మౌనశ్రీ మల్లిక్ నువ్వేం కవిగా అంటున్నాను. అంత గొప్ప ప్రతి ఫ్రేమ్ కథ పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, కథనం పరంగా కావచ్చు, ఎంత అడ్వాన్స్ అయ్యారంటే వారి గత చిత్రాల వారికి ఒక 20 ఏళ్ల అనుభవం ఉంది సినిమా మేకింగ్ మీద. అవన్నీ విషయాలు పక్కకు పెట్టి శాంతి కుమార్ సినిమా మార్క్ అనేది కాకుండా ఒక సరికొత్త దర్శకుడు మీకు తప్పకుండా కనిపిస్తాడు. ఈ సినిమా ద్వారా శాంతి కుమార్ అనే పేరు అలా నిలబడిపోతుంది. నేను సినిమా చూశాను, ప్రసాద్ లాక్స్ లో సినిమా చూసిన తర్వాత వారి టేకింగ్ స్టైల్ చూసి ముచ్చట పడిపోయాను. మన జీవితంలో తెలుగులో ఎన్ని అద్భుతమైన సినిమాలు చూసి ఉంటాం, మనం ఎన్నో చూసి ఉంటాం. అది పోలికకు అందనంత గొప్ప చిత్రీకరణ, టేకింగ్ స్టైల్, ఆ స్టైల్ అంటే ఈ కాలం ఈ జంజీ టైం ను ఎలా తీసుకున్నారు, అసలు వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ డైలాగ్స్ ఎట్లుంటాయి, వాళ్ళు కౌంటర్స్ ఎలా ఇస్తుంటారు, ఎంత పరిశోధన చేశాడు. ఒక పిహెచ్డి చేసినటువంటి పరిశోధన ఈ సినిమా కోసం వారు చేశారని నాకు అనిపించింది. శాంతి కుమార్ గారు నిజంగా ముఖస్థుతి కాదు, అది వేదిక మీద పొగడాలని కొంతమంది మనం అనుకుంటాం, కానీ నేను సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని కలిసినప్పటి గౌరవము 100 రెట్లు రెట్టింపైంది. 100 రెట్లు. ఇలాంటి దర్శకులు కావాలి, ఇలాంటి దర్శకులు సినిమా రంగానికి రావాలి. వాళ్ళను మనం ఆడియన్స్ కానీ, ప్రేక్షక దేవుళ్ళు కానీ, మన అందరం వాళ్ళని కళ్ళలో మాకు ప్రాణ ప్రతిష్ట చేయడం అనేది ఏంటంటే మ్యూజిక్. జాయ్ కాల్విన్ నా పాటను ఎంతో అద్భుతంగా చేశాడంటే అసలు ఓకే మౌనశ్రీ పిలిపించండి, రాయించండి అన్నారు. నేను రాసినటువంటి లిరిక్స్ ను కథ మొత్తం చెప్పిన తర్వాత రాసినటువంటి లిరిక్స్ ను యథాతథంగా చెప్పాను. ఎందుకంటే పాట ప్రదర్శన తర్వాత అభివ్యక్తం అవుతుంది, పాట విడుదల కాలేదు కాబట్టి ఆ హృదయంగమైనటువంటి లిరిక్స్ నాకు నేను ఆ పాట రాసిన తర్వాత మళ్ళా ఒక 30-40 పాటలు రాసినప్పటికీ కూడా ఆ పాటలు సిచ్యువేషన్స్ కానీ, ఆ పాటలో లిరిక్స్ కానీ నిద్రలోను మెలకువలోను అలా 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 గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత మోహిత్ ఎంత బాగా చేసిందో అసలు సినిమాలో, ఎంత చాలా అద్భుతంగా రమ్యమైన సర్వాంగ సుందరమైనటువంటి ఒక పెయింటింగ్ గీసినట్టుగా రవివర్మ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో ఒక ప్రెస్టేషన్ ఉన్నప్పుడు ఎట్లా ఫేస్ కవలికలు ఎలా మారుతాయి, హ్యాపీనెస్ ఉన్నట్టు సాధారణంగా అది అక్కడక్కడక్కడక్కడ మాత్రమే నవ్వుతుంది. ఆ నవ్వుకు వెనకాల అనంతమైన దుఃఖం ఉంది ఆ కుటుంబంలో. అది పలికించడం చాలా అనుభవంతో కూడినటువంటి విషయం. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని నేను జీవిస్తున్నాను. తర్వాత మా బల్లెం వేణుమాధవాలకు, ఆ తర్వాత
ఈ సినిమాలో మా బావ శ్రీనివాస్ గారు ఒక బ్యూటిఫుల్ రోల్ చేశారు. మా బావకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారికి తెలియజేస్తున్నాను. సినిమాలో మీకు అక్కడక్కడ మనం అన్ని తెలిసినవి కనిపిస్తూ ఉంటాయి. మనం అంతా కలిసి ఒక టూర్ కు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక టూర్ ఉంటుంది. మనల్ని కూడా ఆడియన్స్ అందరిని తీసుకొని ఆ టూర్ లో జమ చేసుకుంటూ ఒక్కొక్కరు చిటికెల గిన్నె పట్టించుకుంటూ నడిపించినట్టుగా ఈ సినిమా అనిపిస్తుంది. మంచి పాటలు, నేను ఒక్క డైలాగ్ చెప్తే ఒక మాట చెప్తే 100 మాటలు చెప్పినట్టే అని ఎలా అంటారో రజనీకాంత్, ఒక్క పాట రాస్తే 100 పాటలు రాసేటువంటి ఆ అనుభూతి కొన్ని సినిమాల ద్వారా జరుగుతుంది. అదే నాకు 3, 2, 1 ద్వారా జరిగింది. ముందట వేదిక ముందు మా గిడుగు కాంతికృష్ణ గారు ఉన్నారు. నాకు ఆత్మీయ మిత్రులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరుకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. జాయ్ కెల్విన్ గారికి, వేలం నరసింహరావు గారికి, శాంతకుమార్ గారికి, లావణ్య గారికి, అలాగే మా వీణలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు విన్నందుకు. థ్యాంక్ యూ చిన్నారులు. And now, the moment we've all been waiting for, the heartbeat of 3, 2, 1, our handsome hero. మీరు ఈ కుర్రాన్ని మీరు చాలా సార్లు చూసే ఉంటారు. మీ యూట్యూబ్ ఛానల్స్ లో చాలా సిరీస్ లో చూస్తుంటారు. తన 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 ఉనికితో, తన యాక్టింగ్ తో ఆడియన్స్ హార్ట్స్ ని గెలుచుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్. ఇన్ఫినిటీ మీడియం నుంచి బిగ్ స్క్రీన్ వరకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ మన స్టైలిష్ హీరో, మనందరి ఫేవరెట్, మన సినిమా హీరో మోహిత్ పెద్దడ గారిని సదర్వంగా వేదిక మీద అలంకరించమని మేము కోరుతున్నాము. సో మేము వచ్చి కూర్చుంటే వదిలేసే మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. మీకు ఎలా అనిపించింది? మీరు ఈ మూవీలో ఏం నేర్చుకున్నారు? మీకు ఈ మూవీ ఏ అనుభూతిని ఇచ్చింది? సో అవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా ఉంటదంటే, మోర్ దాన్ ఏ డైరెక్టర్ నాకు కైండ్ ఆఫ్ ఫాదర్ ఫీల్స్ వచ్చినాయి. అంటే ఆయన నన్ను కొడుకులాగా చూసుకునేవారు. అంటే నా కోసం చాలా చేశారు. ఆన్ సెట్స్ లో కానీ, ఆఫ్ ద సెట్స్ లో కానీ, ఈవెన్ ఇంటికి పిలిపించి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఎట్లా అంటే నాకు అది ఎవరో ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్ తో మాట్లాడిన ఫీల్స్ నాకు రాలేదు. ఎట్లా ఉందంటే సొంత కొడుకులానే. అంటే ఈవెన్ వాళ్ళ అబ్బాయి నన్ను, వాళ్ళ వైఫ్ కూర్చొని తింటూ మాట్లాడుతూ, నాకు మోర్ దాన్ అంటే నాకు ఈ సినిమా ఎంతైతే ఇష్టమో, నాకు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ అయిన విధానం కూడా నాకు అంతే బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్. అండ్ సినిమాకి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే మనకి కాల్ షీట్ మించి కష్టపడి ప్రతి ఒక్కరు, ఈవెన్ ఆఫ్ ద టైం కూడా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ లోనే ఉండేవారు. అండ్ దానికి అంటే నెక్స్ట్ సీన్ ఎట్లా తీయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయాలే మాట్లాడుతూ, అంటే నాకు వైఫ్ ఫ్యామిలీ అంతా చాలా బాగా నచ్చింది. తీసిన 30 days కూడా నాకు ఫుల్ ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నానే అనే హ్యాపీనెస్. అంటే ఈవెన్ మనం ప్రెసెంట్ జనరేషన్ కి ఏంటంటే లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ కాన్సెప్ట్ మీద నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. లైక్ ఈవెన్ అంటే లవ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్ మ్యారేజ్ గొప్పదా అనే కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటే ఏది గొప్పది అనేది మనం సినిమాలో చూడొచ్చు. బట్ అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శాంతి కుమార్ సార్. నేను నిజంగా నాకు ఈవెన్ అంటే అప్పుడప్పుడు మనం కొన్ని స్టోరీస్ వింటాం, ఒక 10 minutes కో 15 minutes కో లేదా 20 minutes కో ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంటది మనం స్టోరీస్ విన్నప్పుడు. కానీ ఈయన 3 hours స్టోరీ చెప్పినప్పుడు ఒక్క సెకండ్ కూడా నాకు హడ్డీలే, నాకు భలే అనిపించింది. నాకు ఎండ్ వరకు నేను వింటూనే ఉన్నా, అంటే ఆ ట్రాన్స్ లో ఉన్నాను. నాకు సార్ చెప్పే విధానం కూడా అంత బాగా చెప్పారు. ఈవెన్ చెప్పే విధానం ఎంత ఉందో చూపించే విధానానికి వస్తే దానికి డబుల్ త్రిబుల్ చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ మోహిత్. సో మీ లైఫ్ లో మీ 3 to 1 ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని మీరు అడగని, ఇంకా మీకు వెళ్ళలేదు. ఓకే, సో మీకు కావాల్సిన మీ పార్ట్నర్ లో వాట్ ఆర్ 3 qualities that you want? Like 3 qualities what you choose in your partner. What is 3 to 1? 3 to 1 సెపరేట్ లేదు, ఒకటే ఉంది. అర్థం చేసుకుంటే చాలండి.
ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో లేకపోతే ఏంటో కాదు, మనకి ఈ కాలంలో అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం చాలా కష్టం. సో అది ఒక్కటి ఉంటే చాలు మనకి. ఈవెన్ మనం 60 years అయినా 70, అంటే మనకి అభిప్రాయాలు మారుతుంటాయి ఏజ్ పెరుగుతున్న కొద్ది, కానీ ఒక 60, 70, 80కి వచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండాలంటే అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకాలి. సో ఒక్కటి ఉంటే చాలు. That's great, Lakshya. Thank you. 3, 2, 1 big song. All the best launch, please. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.